నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో ఈ నెల 19న మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 6 సంవత్సరాలుగా నిలిచిపోయిన తాళ్లూరు లిఫ్ట్ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 52 కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపిందని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయని, ఖరీఫ్ సీజన్ నాటికి పనులు పూర్తి చేసి నీటిని అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి కేబినెట్లో నిర్ణయం తీసుకుని 52 కోట్ల రూపాయలు దీన్ని పునర్వ్యవస్థీకరించడం కోసం నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి, టెండర్ కూడా పిలిచినటువంటి పరిస్థితి. టెండర్లో కూడా ఒక సమర్థవంతమైనటువంటి సంస్థ, మెగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ టెండర్ తీసుకోవడం, అది కేవలం నా రిక్వెస్ట్ మేరకు. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ ఉన్న స్థాయిలో చాలా చిన్న వర్క్ ఇది, ఒక నెల. అయితే దీన్ని మన యువ నాయకుడు లోకేష్ బాబు మల్లాడి కృష్ణారావు 4వ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరోసారి రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. పుదుచ్చేరిలోని రాజ్ నివాస్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం ఎన్ రంగస్వామి సమక్షంలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నేత నమశివాయ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర నాయకత్వం సీఎం రంగస్వామికి మల్లాడి కృతజ్ఞతలు తెలిపారు. యానాం అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, యువత ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు చెప్పారు. ఇక మల్లాడి 4వ మంత్రి కావడంతో యానాంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంబరాలు నిర్వహించారు. మల్లాడి కృష్ణారావు నేను పార్టీ ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషం గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దివ్యాంగ చిన్నారులకు పెద్ద ఎత్తున సహాయక పరికరాల పంపిణీ జరిగింది. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 184 మంది దివ్యాంగులకు 22 లక్షల రూపాయల విలువైన వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలు తదితర కిట్స్ ను జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్ అందజేశారు. దివ్యాంగులకు జాలి కాదు, అండ ఆత్మవిశ్వాసం